2.4 ఎలా ఉందో చూపిస్తాము. త్వరలో 30 సంవత్సరాల పాటు మానే అధికారం జగన్ పార్టీ బయటతుంది ఏపీలో. ప్రజలు ఇంకా 1.0 నుంచి కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడున్న నాయకులందరి పైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో. మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఇంటర్వ్యూ ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎవరు ఎన్ని ఇంటర్వ్యూలు పీకారో చెప్పండి. No, I am following the due process of the law. If I don't follow the due process of the law, tomorrow you will question me saying that this is vindictive politics. Madam is here. Immediately what you will say, you are vindictive in nature. I have to follow the due process of the law. See, together, Bharatiya Janata Party, Telugu Desam Party, Janasena Party, together, we spoke about illegal liquor, we spoke about illegal stand, we spoke about land mafia, and inquiries are going on. Liquor inquiries are going on. So let the process get completed. It will be followed by action because it is a promise you have made to the people. In almost 90 meetings, I spoke about my red book, sir. I showed my red book. People have endorsed my red book. Actually, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఢిల్లీలో ఎలక్షన్స్ లో చాలా కీలకం. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పుకునేటటువంటి ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. కానీ అక్కడ ఉండేటటువంటి ఏపీ ప్రభుత్వం మా గోడు వినేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాగుంటుంది, ఒక హెల్ప్ డెస్క్ లాంటి పెడితే బాగుంటుందని చాలా మంది గ్రౌండ్ రిపోర్ట్ లో మాకు ఇచ్చారు సార్. అది మేము ముందు పెడుతున్నాను. అలాంటిది రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడనే ఉంటున్నారు కదమ్మా, వర్మ గారు ఇక్కడనే ఉంటున్నారు, వాళ్ళు ఇక్కడనే ఉంటారు, సింగిల్ డెస్క్ కింద ఉంటారు. ఏపీ భవన్ ఇక్కడ ఉంది. పార్టీ పరంగా కూడా ఇక్కడ మేము పార్టీని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కోసం ఉంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి ఉంది. అన్ని రంగాల్లో వాళ్ళ నంబర్ 1లో ఉండాలనేది మన పార్టీ లక్ష్యం. వాళ్ళ కోసం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీల్ బిల్డ్. ఇక్కడ సభ్యత్వం కూడా చేస్తే వీల్ బిల్డ్. సార్ మాకు ఎనఫ్ ఆఫ్ వర్క్ ఉంది సార్. ఆంధ్ర రాష్ట్రంలో చేయాల్సిన వర్క్ ఉంది. అండమాన్ లో మాకు కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక్క నిమిషం పూర్తి చేయండి. తెలంగాణలో కూడా మాకు ఉంది పార్టీ. ముందర ఇక్కడ బలోపేతం చేయండి. ఓకే. 5 సంవత్సరాల తర్వాత మాడదాం, 5 years తర్వాత మాడదాం. 100% ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వచ్చిన తర్వాత ఏఐ ట్యూటర్ ఇద్దామని. ఏఐ ట్యూటర్ ఇచ్చి ఏ కాన్సెప్ట్స్ లో అయితే పిల్లలు వీక్గా ఉన్నారో అక్కడ గుర్తించి వాళ్ళకి ట్యూటరింగ్ చేద్దాం. దట్ ఈస్ అవర్ ఎజెండా. యూ విల్ సీ దట్. విశాఖపట్నం, విశాఖపట్నం వీఆర్ వెరీ క్లియర్. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పుడు ఏ జిల్లాకి ఏమేమి వస్తుందో మేము చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో భాగంగా ఐటీ కమ్స్ టు విశాఖపట్నం అని చాలా స్పష్టంగా గతంలో చెప్పాం. దాన్ని మేము అమలు చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు కియా మోటార్స్ వచ్చింది అనంతపూర్ కదండి, కరెక్ట్. దాని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంతా మనకి అనంతపూర్, కర్నూలు. దాని తర్వాత డ్రోన్ సిటీ వచ్చింది కర్నూలుకి. దాని తర్వాత ఇప్పుడు సిబిజీ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఇప్పుడు ఎక్కువ శాతం ప్రకాశం జిల్లాకు వస్తుంది. త్వరలో కూడా అది కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఫోకస్ పెట్టాం. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం. గూగుల్ వాళ్ళతో కూడా మీరు ఈ రోజు మీట్ అయ్యారు సార్. గూగుల్ క్లౌడ్ డిజిటల్ డేటా స్టేటస్ ఫైనల్ అయిపోయిందా? We will announce at the appropriate time. మీ దాంట్లో ప్రెస్ రిలీజ్ లో I had a meeting. We will announce it at the appropriate time. Sir, NDA ఉంది సార్. లీగల్ ప్రాబ్లం అవుతుంది, నాకు అర్థం చేసుకోవాలి. Have you identified any region for data cities project? Visakhapatnam. The landing cable also will come there. Sea landing cable will land there. Visakhapatnam is going to be right. You have no second thoughts. Sir, central government. Yeah, we are working hard for him. I know, I agree. Looks like all of us are working only for one MP, Vishaka MP.
సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన బడ్జెట్ లో కోస్టల్ డిపార్ట్మెంట్స్ అంటే కోస్టల్ జోన్స్ ని యూటిలైజ్ చేసుకుని ఎకనామిక్ డెవలప్మెంట్ కి ఎక్కువ ఫండ్స్ కేటాయించారు. ఎస్. సో ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ ఎట్లా ఉండదు? అశ్విని వైష్ణవ్ గారు చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెక్కువ పోర్టులు రావాలి, చిన్న పోర్టులు రావాలి, మీరు ఇంకా స్పీడ్గా మ్యారిటైమ్ పాలసీ కూడా పటిష్టం చేయండి. దానికి కావాల్సిన ఎకో సిస్టమ్, భూములు, ట్రైనింగ్, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఒక ఫోకస్ ఉంది. మాకు కొంచెం ఒక కాన్సెప్ట్లో ఉన్నాం, మేము ఐడియా ఉంది. నేను కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుంది. రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒక మేజర్ పోర్ట్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేయాలని ఉంది, కానీ స్టేట్ గవర్నమెంట్ అన్ని మైనర్ పోర్ట్స్ ఇప్పటి వరకు ప్రపోజ్ చేసింది. మేజర్ పోర్ట్ ఏమన్నా ప్రపోజ్ చేసే అవకాశం ఉందా? అది we will discuss with them. The best people resolve our issues. గ్రీన్ ఎనర్జీ CBN Sir, our promise to the nation is 72 gigawatts of renewable energy assets should be created in the next 5 years. It is across solar, wind and pump storage hydro projects. The green hydrogen projects already we have signed, they are all in advanced stages now. And we will be the first state. Thanks to NTPC Green and few other private parties, we will be one of the first. I think we believe that Andhra Pradesh will lead in the green revolution also. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఎత్తు ఎవ్వరు తగ్గించలేదు. ఐఎమ్ సారీ, ఎత్తు ఎవ్వరు తగ్గించలేదు. పోలవరం ప్రాజెక్ట్ ఒరిజినల్ లెవెల్కే మేము కడుతున్నాము. we will fill water systematically. దాంతో RNR ప్యాకేజ్ కూడా ఇవ్వాలి. సో ఆ ఇయర్ కరస్పాండింగ్ RNR ప్యాకేజ్ కూడా ఇస్తాము. ఫుల్ 45 పాయింట్, నాకు ఎగ్జాక్ట్ పాయింట్ నాకు గుర్తులేదమ్మా, అది నా సబ్జెక్ట్ కాదు, నిమ్మల రామనాయుడు గారి సబ్జెక్టు. మీరు అడిగారు కనుక చెప్తున్నా. 45 పాయింట్స్ అవుతుంది. we will fill 45 పాయింట్స్. అదే అంటున్నా కదా, RNR is the issue, sir. ఫస్ట్ మాకు చాలా వర్క్లు ఉన్నాయి పోలవరంలో. అది డ్యామ్ ఉంది, డ్యాఫ్రమ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేతగాంతనం వల్ల మొత్తం డ్యామేజ్ అయింది ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ సంక్షోభంలో పడింది. ఇప్పుడు వీఆర్ ఫస్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసి దాన్ని RNR ప్యాకేజ్ చేస్తాం. 41 ఎవడో ఒప్పుకోలేదు. అదేంటో నాకు అర్థం అవట్లా, అది ఎక్కడి నుంచి వచ్చింది. అంటే జగన్ గారికి ఇది ఒక చెడ్డ అలవాటు ఉందండి, రాత్రి ఆత్మలతో మాట్లాడతాడు. సీరియస్గా ఆత్మలతో మాట్లాడతాడు ఆయన. సో ఆయన ఏ ఆత్మతో మాట్లాడి 41 వచ్చిందో ఆయన చెప్పాలి. 45 పాయింట్ is the full level, sir. Dam will be built for that. Phased manner water gets filled to protection కోసం ఒకేసారి ఫేజ్ డాలర్ చేస్తాం. దానికి RNR ప్యాకేజ్ అందిస్తాం. పేరెంట్స్ మాట వై ఇస్ దేర్ ఎనీ డౌట్? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. పార్టీని బలోపేతం చేస్తాం, కమిటీలు వేస్తున్నాం, మా రాష్ట్ర అధ్యక్షులు కూడా నియమిస్తాం. వైసీపీ గవర్నమెంట్ లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు కూటమి ప్రభుత్వంలో కూడా దానికి ఆక్యుపై చేసేందుకు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. లోకల్ గ్రౌండ్ మీరు డీటెయిల్స్ ఇవ్వండి, విల్ టేక్ యాక్షన్. 100% విల్ టేక్ యాక్షన్. దాంట్లో సాక్షి రిపోర్టర్లు కూడా ఉన్నారు, విల్ టేక్ యాక్షన్. ఏలూరు జిల్లాలో అది జరిగింది సార్. ఏలూరు జిల్లా నేను చెక్ చేస్తా, డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయమా. ఐ టేక్ ఫర్మ్ యాక్షన్. నేను సత్యానికి చెప్తాను, విల్ టేక్